చంద్రబాబు నాయుడు కొత్త ఇసుక విధానాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో ఇసుకను ఉచితం చేస్తూ పాలసీని మార్చారు. జగన్మోహన్ రెడ్డి సమయంలో ఇసుక కూడా ఆయన ఓటమికి దోహదం చేసిన ముఖ్యమైన కారణాలు ఇసుక ఒకటి. ఎందుకంటే ఇసుకను ఒక రకంగా ఖరీదైనదిగా మార్చి, బ్లాక్ మార్కెట్ వస్తువుగా మార్చి ఇసుక అందుబాటు లేకుండా చేసింది జగన్ ప్రభుత్వ ఇసుక విధానం. అంతకుముందు నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్టు కరెక్షన్, చంద్రబాబు నాయుడు తొలిసారి విడిపోయిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి 2014 అయిన అప్పుడు ఈ ఉచిత ఇసుక విధానం ఉండే. సో కానీ జగన్ వచ్చాక ఇసుకను కూడా ఒక మార్కెట్ వస్తువుగా మార్చి 2 కంపెనీలకు కాంట్రాక్ట్ ఇచ్చి మొత్తం ఇసుక రీచ్ల్ని ఆ 2 కంపెనీలు ప్రభుత్వానికి ఒక 375 రూపీస్ చెల్లించాలని ఒక విధానం పెట్టారు. ప్రజల దగ్గర ఐ థింక్ 475 వసూలు చేసినట్టున్నారు. మళ్ళీ ట్రాన్స్పోర్టు, లోడింగు ఇలాంటి మరి ఖర్చులు కూడా ఉంటాయి. సో ఇలా దీనివల్ల మీకు ఇసుక ఖరీదైంది. మరి ప్రభుత్వానికి కొంత డబ్బులు రావచ్చు, కానీ అందరికీ తెలుసు ఎవరు అధికారంలో ఉంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, లీడర్లకి ఇసుక వ్యాపారం పైన, ఇసుక రవాణా పైన ఆధిపత్యం ఉంటుంది. వాళ్ళు ఇసుక రీచ్ల దగ్గర లోడింగు వాళ్ళ చేతిలోనే ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. సో ఏం జరిగిందంటే 10 లారీలకు అమ్మిన ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి 50 లారీల ఇసుక తరలించే కార్యక్రమం మొదలుపెట్టారు. అందువల్ల హైలీ సెంట్రలైజ్డ్ కరప్షన్, అంటే ఆ 2 కంపెనీల చేతుల్లో మొత్తం ఇసుక వ్యాపారం అంతా వచ్చి జగన్మోహన్ రెడ్డికి నేరుగా ఇది ముడుతోంది అన్న విమర్శలు కూడా అనివార్యమయ్యాయి. మద్యం విషయంలో ఎలా జగన్ తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నాడో, ఇసుక విషయంలో కూడా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. అంటే స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు కూడా కాదు, ఏకంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కంపెనీలు ఇవి, ఆయనకే దీని నుంచి డబ్బులు వెళ్తున్నాయి అని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆరోపణలు ఒకవైపు ఉంటే మరోవైపు ఏమో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉంటారు. ఇసుక స్కేర్సిటీ వచ్చినప్పుడు, నిర్మాణ రంగం దెబ్బతిన్నప్పుడల్లా ప్రభుత్వం పట్ల వారు చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఈ నిర్మాణ రంగం దెబ్బతినడానికి అనేక ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు కరోనా వల్ల కొంత దెబ్బతిన్నది, ఎకనామిక్ డౌన్ టౌన్, ఆర్థిక వృద్ధి రేటు సరిగా లేకపోవడం వల్ల దెబ్బతిన్నది, అమరావతి ఆగిపోవడం వల్ల దెబ్బతిన్నది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం సంక్షేమం పైన ఖర్చు పెట్టి రోడ్లు ఇలాంటి ప్రాజెక్టులు లాంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయకపోవడం వల్ల భవన నిర్మాణ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ దెబ్బతిన్నది. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ దెబ్బతినలో ఇలాంటి వివిధ కారణాలతో పాటు ఇసుక అందుబాటులో లేకపోవడం, ఇసుక ఖరీదు కావడం, బ్లాక్లో అయితే ఇంకా ఎక్కువ రేటు కూడా అమ్ముకోవడం కూడా కారణమైంది. కానీ భవన నిర్మాణ కార్మికులకు కనబడింది ఏంటంటే ఇంకో ఇసుక పాలసీ మార్చడం వల్ల ఇసుక కోణమే వాళ్ళకి కనిపించింది. అందువల్ల తమకు ఉపాధి కోల్పోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణము అనే భావన భవన నిర్మాణ కార్మికుల్లో కూడా వ్యక్తమైంది. అందువల్ల జగన్ ఓడిపోవాలని గట్టిగా కోరుకున్న వర్గాల్లో ఈ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కూడా ఒకటి. 30 లక్షల మంది కుటుంబాలు ఉంటారని. ఎందుకంటే కన్స్ట్రక్షన్ అంటే ఒక్కరిద్దరు కాదు, అనేక ట్రేడ్స్ అందులో ఉంటాయి. ఇప్పుడు పెయింటరు, ప్లంబరు, ఎలక్ట్రీషియను, మేసను, మేస్త్రి, లేబర్ వర్కర్లు, ఇలా ఒక్కటి కాదు. మీకు ఒక హౌస్ నిర్మాణం అంటే అనేక రకాల మంది అందులో ఇన్వాల్వ్ అవుతారు, కార్పెంటరు. సో ఒక్కసారి భవన నిర్మాణ రంగం కుదేలైతే అందరి ఉపాధి పోతుంది. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి కోల్పోయిన వర్గాల్లో ఈ వర్గం కూడా ఒకటి. అందువల్ల ఇసుక ఖరీదు కావడం, ఇసుక దొరకకపోవడం, 2 కంపెనీల చేతుల్లో ఇసుక గుత్తాధిపత్యం ఉండడం, జగన్మోహన్ రెడ్డి నేరుగా లబ్ధి పొందుతున్నాడన్న విమర్శలు ఎదుర్కోవడము, ఇసుక దొరకలేదు కనుక మా రంగం దెబ్బతిని, మా ఉపాధి దెబ్బతిన్నది, మా జీవనోపాధి దెబ్బతిన్నదని భవన నిర్మాణ కార్మికులు భావించడం, ఇవన్నీ వెరసి ఒక రకమైన ఇసుక తుఫాన్లో జగన్ దెబ్బతిన్నాడు. ఇసుక కూడా జగన్ ముంచిన అంశాలు ఒకటి. ఇవన్నీ గమనించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించాడు. డెఫినెట్గా దీనివల్ల ఇసుక ఖరీదు తగ్గుతుంది. అఫ్కోర్స్ ఎంత ఉచితమైన లోడింగ్ ఖర్చు ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉంటుంది.
బట్ అట్లీస్ట్ ప్రభుత్వానికి కొంత ఆదాయం తగ్గవచ్చు, ఎందుకంటే అంతకు ముందుతో పోలిస్తే. కానీ ప్రజలకు కొంత వెసులుబాటు అయితే లభిస్తుంది, ఎందుకంటే ఇసుక ఫ్రీ కనుక. సో నీకు ఎంతో కొంత ఇసుక ప్రైస్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే 2014-19లో జరిగిన రీతిలో తమ పార్టీ నాయకులు కూడా సో ఈ ఇసుక రీచుల మధ్య ఉచిత ఇసుక వ్యాపారం అంటారు దీన్ని. పేరుకు ఇసుక ఉచితం కానీ భారీ వ్యాపారం జరుగుతుంది, ఎందుకంటే లారీలు వాళ్ళే ఉంటాయి, లోడింగ్ చేయడం వాళ్ళే, ఎక్కడో వాగుల దగ్గర వంకల దగ్గర ఎడ్ల మండతోని లోడింగ్ చేయొచ్చు. కానీ భారీ అది చాలా పరిమితంగానే జరుగుతుంది. 90% పెద్ద పెద్ద ఇసుక రీచ్ల మధ్య యంత్రాలను పెట్టి ఇసుకను తీయాలి, ఎక్స్కవేట్ చేయాలి. సో ఇదంతా కూడా ఇసుక ప్రభుత్వం లెక్క ప్రకారం ఉచితం, కానీ ఈ లోడింగు, ఎక్స్కవేషన్, ఇసుక తీయడము, లారీలు రవాణా వీటిపైన తమ పార్టీ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయి వారు దాన్ని తమకు అనుకూలంగా ఆదాయంగా మలుచుకుంటే మాత్రం ఉచిత ఇసుక విధానం చంద్రబాబు నాయుడుకు మంచి పేరు తేవాల్సింది పోగా విమర్శలు వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అది జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. బట్ డెఫినెట్గా ఈ ఉచిత ఇసుక విధానం వల్ల నాకు అర్థమైన మేరకు ఎంతో కొంత ప్రజలకు ఊరట దొరుకుతుంది కనుక జగన్ ప్రభుత్వ ఇసుక విధానంతో పోల్చినప్పుడు ప్రజలు చంద్రబాబు నాయుడు ఇసుక విధానాన్ని ఆహ్వానిస్తారు. అయితే అల్టిమేట్గా ఆ రాజకీయాల నుంచి ఇసుకను దూరం చేయగలిగితే ఏ రకంగానైనా అప్పుడు ఇంకా ఎక్కువ ప్రయోజనం ప్రజలు పొందుతారు.